ఈ పిల్ల వెన్నెల ఎటు పోయిందో ఏమో, ఒక్క రోజు కూడా టైంకి వార్తనే పట్టుకరాదు. ఇంతకీ ఈమె ఎక్కడున్నది? ఓ వెన్నెలమ్మ, ఏడుకోతున్నావు? నేనా? కచ్ 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 అని కత్తిరించేటందుకోతున్నా. ఏం కత్తిరిస్తావమ్మా? నీకు బట్టలు కూడా కుట్టొస్తుందా కత్తిరించేటందుకు? నీ మెడ కత్తిరిస్తా, నీ మెడ కత్తిరిస్తా. ఇంకో ఓవర్ యాక్షన్ చేయకు. మరి నేను శుభమా అంటూ ఓపెనింగ్ రిబ్బన్ కటింగ్ చేసేటందుకోతే నల్ల పిల్లి కదా అడ్డం వచ్చినట్టు నువ్వు నాకు అడ్డం వస్తే ఇక నాకు కోపం రాకపోతే ఇంకేమొస్తది? ఇంకేమొస్తది? ఏంది రిబ్బన్ కటింగ్ కోసమా? ఏ రిబ్బను ఏడ కట్ చేస్తావు? ఏం లేదు అని నా గురించి తెలుసు కదా, ఎంతో మందికి ఎన్నో రకాల సాయాలు చేస్తుంటా. ఆ సాయాలు పొందినోళ్ళు నన్ను వాళ్ళ షాపు ఓపెనింగ్ కు రమ్మంటే పోతున్నా. నువ్వు సాయం చేసినవా? ఏం సాయం చేసినావు? ఎవరికి చేసినావు? మన సుబ్బన్న లేడు, మన సుబ్బన్న ఫోటో స్టూడియో పెట్టుకుంటా అంటే కెమెరాలు నేనే కొనిచ్చిన. ఇప్పుడు ఆ స్టూడియోకి రిబ్బన్ కటింగ్ చేసేటందుకు నన్ను పిలిచిండు, అందుకే పోతున్నా. సుబ్బన్నకు కెమెరాలు కొనిచ్చింది మన రాజేష్ కదా. అంటే నేను ఒక లైట్ కొనిచ్చిన గంతే. లైట్ కొనిచ్చి ఆ స్టూడియో అంతా నువ్వే కట్టించినట్టు క్రెడిట్ చోరీ చేస్తున్నావా? ఇంకో నువ్వు గిట్లా అడిగితే అని కట్ చేస్తా. ఏమనుకున్నావు? హలో, ఏంది కొత్త బట్టల షాపా? ఓపెనింగ్ కోసమా? వస్తున్నా. ఇగో కచ్ 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 అని కత్తెర కూడా పట్టుకొస్తున్నా రిబ్బన్ కట్ చేసేటందుకు. ఇగో మిగిలిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోండి, నేను జల్దీ వస్తా. ఎవరు వెన్నెల ఫోన్ చేసింది? మన ఫన్నీ అన్న. ఏందట? కొత్తగా బట్టల షాప్ పెట్టిండట, దానికి కూడా మనమే సాయం చేసినాం కదా రిబ్బన్ కటింగ్ కోసం అని ఫోన్ చేసిండు. సరే అన్న వస్తా అని చెప్పిన. ఏంది ఫనన్నకు బట్టల షాప్ పెట్టించింది మన రాజేషే కదా? అంటే నేను కూడా ఒక 1000 రూపాయలు ఇచ్చిన. లక్షల రూపాయలు ఇచ్చిన రాజేష్ ఏమో రిబ్బన్ కట్ చేయడు, 1000 రూపాయలు ఇచ్చిన నువ్వు రిబ్బన్ కట్ చేస్తావా? అయినా ఏంది క్రెడిట్ చోరీ? అవేం నాకు తెలియదు. నేనేం చేసినా చెయ్యకున్నా అన్ని నేనే చేసినట్టు చెప్పుకొని రిబ్బన్ కట్ చేస్తా. నాకు కొంచెం పబ్లిసిటీ పిచ్చి ఉంది. అబ్బా, నిన్ను చూస్తుంటే చంద్రబాబు సారే ఆదికొస్తుండు. ఎందుకు? మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం వైసీపీ అంతా చేస్తే ఇప్పుడు చంద్రబాబు ఆయన ఏదో గట్టినట్టు, ఆయన చేయబట్టి అది పూర్తయినట్టు చెప్పుకుంటుండట కదా. క్రెడిట్ చోరీ చేస్తుండు అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు నువ్వు కూడా సేమ్ ఆయన లెక్కనే చేస్తున్నావు. ఏమో అవన్నీ నాకు తెలియదు. నేను క్రెడిట్ చోరీ చేసినా పర్వాలేదు గానీ ఏ పనైనా నేనే చేసినా అని చెప్పుకోవాలి అంతే.